అండి వచ్చి చాలాసేపు అయింది ఎండకు పడి వచ్చేసరికి వైజాగ్ మా అక్కళ్ళ అమ్మాయి మేము వచ్చామని హడావుడి చేస్తాం అంటున్నాడు. పిన్ని అమ్మమ్మ నువ్వు హోటల్కి వెళ్ళి వీడియో తీయ అంటున్నాడు. ఎండలు మామూలుగా లేవండి. ఎక్కడికి మేము అసలు 5ంటికి వద్దాం అనుకున్నాను. మా అమ్మ చెప్పాను కదండి, మా అమ్మ ఈ టైంకి లేసి రైస్ కుక్కర్లో పెట్టి పాయసం చేస్తుంది, సేమియా పాయసం. రైస్ కుక్కర్ లైక్ చేయండి. మా అక్క పెళ్ళికి కడుపుతో ఉంది, అది నేనే. ఇక్కడ మా బుడ్డమ్మాయి సీరియస్గా ఫోన్ చూస్తుంది. హాయ్ చెప్పు అంటే మా అమ్మాయి చూసారా మంచినీళ్ళకి వెళ్ళి గ్లాస్ తెచ్చు. పప్పుచారండి, ములక్కాయ పప్పుచారు. ములక్కాయ ఎక్కడ ఉందో ఎత్తుకోండి. హాయ్ అండి వచ్చి చాలాసేపు అయింది ఎండకు పడి వచ్చేసరికి. ఇదిగోండి మా మనవడు, నాకు మనవడే అవుతాడు. మా పెద్ద ఒక్కళ్ళ మనవడైతే నాకు కూడా మనవడేగా అయ్యేది. వచ్చి చాలాసేపు అయింది ఈ ఎండకి, ఇంకా ఏం చేయలేక అలా పడిపోయాను. ఇదిగోండి మా వదిన, మా అక్క. వైజాగ్ మా అక్కళ్ళ అమ్మాయి మేము వచ్చామని హడావుడి చేస్తాం. వాళ్ళ ఇంటికి వచ్చాం. ఏం చేస్తుందో చూద్దాం రండి. ఇది కాదండి మాల్సి పప్పుచారు పెట్టింది, ములక్కాయ వేసి పప్పుచారు చేస్తుంది. బాగా చేసింది తను. పప్పు ఉడుకుతుంది, అన్నం అయితే అయిపోయింది. తను చూపియద్దు అంటుంది, ఎందుకంటే నైటీలో ఉన్నా నేను చూపి మాక అంటుంది. చల్లగా ఉందండి. మా అబ్బాయి అంటున్నాడు, పిన్ని అమ్మమ్మ నువ్వు హోటల్కి వెళ్ళి వీడియో తీయ అంటున్నాడు. ఇంకా ఎవరైనా కామెంట్ చేస్తే అలాగే తీద్దాం. వాడు చూడండి అలా నవ్వుతున్నాడు, వాడికి సిగ్గు ఎక్కువైపోయింది. ఎక్కువ అండి టైమే 12 అవుతుంది టైం. ఒకటి తీయానికి 12:30 ఏమవుతుందండి. అన్నం కూరలు అయితే ఉడుకుతున్నాయి. ఎండలు మామూలుగా లేవండి. ఎక్కడికి మేము అసలు 5ంటికి వద్దాం అనుకున్నాను. మా అమ్మ చెప్పాను కదండి, మా అమ్మ ఈ టైంకి లేచిందని. మా అమ్మతో పెట్టుకుంటే ఇంక అంతే. ఇంట్లో అందరు హడావుడి, పిల్లల హడావుడి. ఓ పక్కన చూసారా ఎంత బాగా ఆలోచించిందో. సేమియా సగ్గు బియ్యం రైస్ కుక్కర్లో పెట్టి పాయసం చేస్తుంది, సేమియా పాయసం. రైస్ కుక్కర్ మా అక్క వాళ్ళ అమ్మాయి తెలియజేయట్లేదు ఎక్కువ, ఎందుకంటే మా అలవాటు రాలేదు కదా, అందుకని అంతా వాళ్ళ అత్తం సైడ్ సేమియా పాయసం కాస్తుంది. వద్దని చెప్పాను, ఈ ఎండకి వంట చేసుకుంటేనే ఎంతో ఇది. ఇంకా అందరు ఉన్నారు కానీ హడావుడిగా చేస్తుంది బాబా. హాయ్ ఫ్రెండ్స్ అన్న. రెండో మనవాడు. వీళ్ళు అంటున్నారు మా అబ్బాయిని వాడు మామయ్య అవుతాడు. వీళ్ళందరూ ఒక ఏజ్ వాళ్ళే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న పెద్ద. వాడు వస్తారని నేను ఎప్పుడు వస్తాను అని అడుగుతారు. వాడు లేదు కదా, అజ్మీర్ వెళ్ళాడని చెప్పాను కదా. వీళ్ళైతే అంత ఇది లేదు, దేన్ని సంతోషం పడలేదు వాడు రాలేదని. మా బుడ్డబ్బాయి అప్పుడు హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. వాడికి చెప్పాలనుకుంటే చెప్తాడు, ఇష్టం లేకపోతే చెప్పడు. ఈ అబ్బాయి పెద్ద ఒక్కళ్ళ అబ్బాయి, తెలుసుగా మీకు. హాయ్ ఫ్రెండ్స్. ఈడు నేను ఒక ఏజ్ వాళ్ళమే, కాకపోతే వీడికంటే నేను 6 నెలలు పెద్ద. మా అక్కోళ్ళ అబ్బాయి. మా అక్క పెళ్ళికి కడుపుతో ఉంది, అది నేనే. ఇక్కడ మా బుడ్డమ్మాయి సీరియస్గా ఫోన్ చూస్తుంది. హాయ్ చెప్పు అంటే చూడండి ఎలా నవ్వుతుందో. అక్కడ తను ఫోన్ చూస్తుంది కదా, ఆ వాయిస్ అలా పెడతానికి అవ్వదు. చూడండి సడన్గా ఒకసారి హాయ్ చెప్పేసి మళ్ళీ ఫోన్ ఎక్కడ పోయిద్దా అన్నట్టుగా ఫోన్ చూస్తుంది. అదిగోండి మళ్ళీ హాయ్. చాలా బిజీ మా అమ్మాయి, ఫోన్ ఇంకా కూడా చూడట్లేదు అసలుకి. చూసారా ఎలా చేస్తుందో. మా అక్క మా అక్క పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఎండకి ఏం తిరుగుతున్నారు ఈ పిల్లలు. మా అమ్మాయి చూసారా మంచినీళ్ళకి వెళ్ళి గ్లాస్ తెచ్చుకుంది. మూపర్ ఒక మాట వెళ్ళి గ్లాస్ తెచ్చుకుంది మంచినీళ్ళు అంట. దాని పాయింట్ దాని బచ్చి. హాయ్ అండి, మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. ఇంకా మా బుడ్డమ్మ నీళ్ళ కోసం చూసారా ఎలా వెళ్తుందో. ఈ ఎండలకి పిల్లలకి తాపాలండి నీళ్ళు అయితే, వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనమే చూసుకోవాలి. కాసేపటికోసారి అయితే మంచి నీళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వాలి. పాపం తను చూసారా ఎంత దాహంగా ఉందో. ఇంకా తను ములక్కాయ పప్పు చారు చేస్తాననేసి మా అక్కల అమ్మాయి ములక్కాయలు ఇలా పప్పు ఉడకబెడతాం కదా కుక్కర్లో వేసి, అందులోనే ములక్కాయలు వేసిందండి. అలా వేస్తే మెత్తగా అయిపోతాయి కదా. ఇంకా తను చూసారా అలా అయితే చేసింది. మా అమ్మాయి చూడండి సీరియస్గా ఫోన్ అయితే చూస్తుంది. ఇంకా టైం అయితే 1:30 అయిందండి. భోజనం చేస్తున్నాం అందరము. ఇంకా ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళ అమ్మాయి మాట్లాడింది. తను బాగుంటుంది ఈ ఎండలకి ఇలాగే తినాలి. మంచం ఎత్తేసామండి. మా పిన్ని వాళ్ళు వచ్చారని, ప్లేస్ సరిపోదు, కూలింగ్ ఉండిద్ది కదా, మంచం ఉంటే సరిపోదని అందరూ బయటకు వెళ్ళిపోతారని తీసేసాము. ఉక్క పోసిద్దని. నేను చూడండి పాయసం చేశాను, పప్పు చారు, పాయసం, అన్నం, వడియాలు. రైస్ కుక్కర్లో చేశానండి నేను, స్టవ్ ఖాళీ లేదని చెప్పేసి. అన్నం అని పప్పు ఉడుకుతుంది అప్పుడు. పప్పుచారండి, ములక్కాయ పప్పుచారు. ములక్కాయ ఎక్కడ ఉందా ఎత్తుకోండి. లేదండి నేను ఉడుకుతాయేమో అని చెప్పేసి కుక్కర్లో. ములక్కాయ కుక్కర్లు వేస్తారా? ఉడికేటప్పుడు వేస్తారు. ఇదిగోండి ములక్కాయ లేదు ఇంకా. మేము నవలేమని మా అక్కల అమ్మాయి మెత్తగా చేస్తాం. మా పిన్ని చూడండి మునక్కాయల పప్పు అంటే ఇగో ఈమెకే ఇష్టం. ఈ తెల్ల డ్రెస్ ఆమెకి. మా అమ్మ చేసిద్దంట. మా అమ్మ కాడ మా పిన్ని నేర్చుకుంది, మా రెండో పిన్ని. ఆమె అదే చేసిద్ది సూపర్గా మా అందరికన్నా. మూడో పిన్ని అండి. అవునండి, మూడో పిన్ని అండి, సారీ రెండో పిన్ని.